నమస్కారం. సెషన్ 2 సెషన్ 1లో అకరణీయ సంఖ్యల ధర్మాల గురించి తెలుసుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది సంవృత ధర్మం. సంవృత ధర్మంలో రెండు పూర్ణాంకాల మొత్తం కూడా ఒక పూర్ణాంకం అయితే పూర్ణాంకాల సమితిని సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం అంటారు. ఉదాహరణ ఒకటి తీసుకున్నట్లయితే 2 + 3 = 5. 2 పూర్ణాంకము 3 పూర్ణాంకమే. ఈ రెండింటిని కలిపితే వచ్చినటువంటి 5 కూడా పూర్ణాంకమే. అదేవిధంగా రెండో ఉదాహరణలో 0 + 3 = 3. అంటే 0 పూర్ణాంకమే, 3 కూడా పూర్ణాంకమే, వాటి మొత్తం కూడా ఒక పూర్ణాంకమే వచ్చింది. కాబట్టి ఏ రెండు పూర్ణాంకాల మొత్తమైన పూర్ణాంకమే మనకు వచ్చినట్లయితే సంకలనం నందు సంవృత ధర్మం వర్తిస్తుంది అంటాం. అట్లాగే ఈ సంవృత ధర్మంలో చతుర్విధ ప్రక్రియలన్నింటినీ చూద్దాం. చతుర్విధ ప్రక్రియలో సంకలనం, వ్యవకరణం, గుణకారం, భాగహారం, వీటన్నిటికీ ఈ ధర్మం వర్తిస్తుందా, వర్తించదా? వర్తిస్తే అవును అని రాస్తాము, వర్తించకపోతే కాదు అని రాస్తాము. కాబట్టి మొట్టమొదట సంకలనం నందు ఆల్రెడీ మనం ఇక్కడ చేశాం. అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి తీసుకోవడం జరిగింది. 7 + 8 15, 9 + 8 17. కాబట్టి రెండు పూర్ణాంకాల మొత్తం కూడా ఒక పూర్ణాంకమే అయింది. కాబట్టి A, Bలు పూర్ణాంకాలైన A + B కూడా ఒక పూర్ణాంకమైతే సంకలనంలో సంవృత ధర్మం వర్తించును అని చెప్పి మనం నిర్వచనం రాస్తాం. వర్తిస్తుంది కాబట్టి మనం అవును అని రాసాం. సంకలనంలో సంవృత ధర్మం వర్తించును అన్నప్పుడు అవును అని రాయాలి. వ్యవకరణంలో ఈ ధర్మం వర్తిస్తుందా లేదా అనేటువంటిది చూద్దాం. 2 - 3. ఇక్కడ రెండిటికి మూడిటికి మధ్యలో మైనస్ గుర్తుంది. అంటే ఈ రెండుకి ధన గుర్తున్నట్టు, ఇక్కడ 3కి మైనస్ గుర్తున్నట్లు. కాబట్టి ఇక్కడ మనకు 2 ప్లస్లు 3 మైనస్లు. కాబట్టి మిగిలేది మనకు -1. -1 5 - 3 5 - 8. కాబట్టి ఇక్కడ మనకు -3 మిగులుతుంది. పూర్ణాంకాలు A, Bలు పూర్ణాంకాలైన A - B కూడా ఒక పూర్ణాంకమే అయితే వ్యవకరణంలో సంవృత ధర్మం వర్తించును. మరి ఇక్కడ పూర్ణాంకం అయిందా? 2 పూర్ణాంకము, తర్వాత 3 పూర్ణాంకమే, కానీ -1 అనేది పూర్ణాంకం కాదు. అట్లాగే ఇక్కడ -3 కూడా పూర్ణాంకం కాదు. కాబట్టి వ్యవకరణములో సంవృత ధర్మము వర్తించదు. పూర్ణాంకం కాలేదు కాబట్టి కాదు అని రాస్తాం. అట్లాగే నెక్స్ట్ గుణకారం. ఇక్కడ గుణకారంలో కూడా మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే 2 - 3 = 6, 5 - 8 = 40. అంటే 2, 3 అనేటువంటివి పూర్ణాంకాలే, మరి 6 కూడా పూర్ణాంకమే. ఇక్కడ 5, 8 పూర్ణాంకాలు, 40 కూడా పూర్ణాంకమే. కాబట్టి ఇక్కడ 2 పూర్ణాంకాల లబ్ధం కూడా మనకు ఒక పూర్ణాంకమే వచ్చింది. కాబట్టి మనం దీన్ని గుణకారంలో సంవృత ధర్మం వర్తిస్తుంది. కాబట్టి అవును అని రాస్తాం. నిర్వచనం ఏం రాస్తామంటే A, Bలు ఏవేని 2 పూర్ణాంకాలైనా A × B కూడా ఒక పూర్ణాంకమే అయితే గుణకారములో సంవృత ధర్మం వర్తించును. కాబట్టి గుణకారంలో సంవృత ధర్మం వర్తించును కాబట్టి అవును అని రాస్తాం. తర్వాతది భాగహారం. చతుర్విధ ప్రక్రియల్లో 4వది భాగహారం. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 2 ÷ 3 = 2/3. అంటే 2 పూర్ణాంకమే, 3 పూర్ణాంకమే, కానీ 2/3 అనేటువంటిది పూర్ణాంకం కాదు. ఇది ఒక అకర్ణీయ సంఖ్య. కాబట్టి భాగహారంలో
సంవృత ధర్మం వర్తించదు. కాబట్టి ఇక్కడ మనము కాదు అని రాస్తాం. ఏ కామా బీలు ఏవేని రెండు పూర్ణాంకాలైనా ఏ డివైడెడ్ బై బి కూడా ఒక పూర్ణాంకమే అయితే భాగహారంలో సంవృత ధర్మం వర్తించును. కానీ ఇక్కడ మనకు పూర్ణాంకం కాలేదు. 2/3 అనేటువంటిది పూర్ణాంకం కాదు. కాబట్టి సంవృత ధర్మం వర్తించదు. అకరణీయ సంఖ్యల్లో రెండవ ధర్మము స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మము లేక వినిమయ ధర్మము అంటారు. స్థిత్యంతర ధర్మం పూర్ణాంకాలలో స్థిత్యంతర వినిమయ ధర్మంలో చతుర్విధ ప్రక్రియల గురించి చూద్దాం. చతుర్విధ ప్రక్రియలో మొట్టమొదటిది సంకరణం. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 + 3 = 3 + 2. 2 + 3 5 అవుతుంది. 3 + 2 కూడా 5 అవుతుంది. కాబట్టి ఈ ఎడమ వైపు = కుడివైపు. అట్లాగే 0 + 2 = 2 + 0. 2 = 2. ఈ విధంగా మనకు ఎడమ వైపు కుడివైపు సమానమైనట్లయితే ఏ కామా బీలు ఏవేని రెండు పూర్ణాంకాలు అయినా a + b = b + a అయితే సంకరణంలో స్థిత్యంతర లేక వినిమయ ధర్మం వర్తించును అని చెప్పేసి నిర్వచనం చెప్తాం. కాబట్టి మనకిక్కడ సంకలనం నందు పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మము వర్తిస్తుంది కాబట్టి అవును అని రాస్తాం. అంటే ఇక్కడ మనం 2 + 3 = 3 + 2. ఎడమవైపు కుడివైపు సమానమైంది కాబట్టి సంకలనంలో పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మము వర్తించును. అట్లాగే వ్యవకలనంలో వర్తిస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు వ్యవకలనంలో ఉదాహరణ ఒకటి తీసుకుందాం. 3 - 2 = 2 - 3 అవుతుందా? కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టడం జరిగింది. సమానం కాదు కాబట్టి 3 - 2 = 2 - 3. అంటే ఇక్కడ +1 వస్తుంది ఎడమ వైపు, కుడివైపు ఏమో -1 వస్తుంది. కాబట్టి మరి ఇవి రెండు సమానం అవుతాయా? సమానం కాదు. కాబట్టి నాట్ ఈక్వల్స్ టు. ఇక్కడ కూడా 8 - 3 నాట్ ఈక్వల్స్ టు 3 - 8. ఎందువల్ల ఇక్కడ +5 వస్తుంది, ఇక్కడ -5 వస్తుంది. కాబట్టి ఇక్కడ నిర్వచనం చూసినట్లయితే ఏ కామా బీలు ఏవేని రెండు పూర్ణాంకాలైనా a - b = b - a అయితే పూర్ణాంకాలకు వ్యవకరణములో స్థిత్యంతర ధర్మం వర్తించును. కానీ ఇక్కడ సమానమైందా? ఈ విధంగా సమానమైందా? కాలేదు. సమానం ఇక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు. రెండు ఉదాహరణలలో కూడా సమానం కాలేదు. కానీ ఇక్కడ సమానం కాలేదు కావున స్థిత్యంతర ధర్మం వర్తించదు. పూర్ణాంకాలలో వ్యవకరణం నందు స్థిత్యంతర ధర్మం వర్తించదు కాబట్టి మనం కాదు అని రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ గుణకారం. గుణకారంలో 2 × 3 = 3 × 2. ఇక్కడ మొదటి ఉదాహరణలో 2 × 3 = 6 3 × 2 6. కాబట్టి 6కు 6 సమానం కాబట్టి మనం = పెట్టాం. అంటే ఇక్కడ మనకు 4 రెండో ఉదాహరణలో 5 × 4 = 4 × 5. 5 4 అయినా 20, 4 5 అయినా 20. కాబట్టి ఇప్పుడు నిర్వచనం చూద్దాం. ఏ కామా బీలు ఏవేని రెండు పూర్ణాంకాలైనా a × b = b × a అయితే పూర్ణాంకాలకు గుణకారంలో స్థిత్యంతర ధర్మం వర్తించును. పూర్ణాంకాలలో గుణకారం నందు స్థిత్యంతర ధర్మం వర్తించును. కాబట్టి అవును అని రాశాం. ఎందుకు? ఇక్కడ ఎడమ వైపు కుడివైపు అయింది. అంటే 2 × 3 = 3 × 2 సమానమైంది. 5 × 4 = 4 × 5 సమానమైంది. కాబట్టి మనము గుణకారంలో పూర్ణాంకాలలో గుణకారం నందు స్థిత్యంతర ధర్మం వర్తించును అని రాస్తాం. వర్తిస్తుంది కాబట్టి అవును అని రాస్తాం. నెక్స్ట్ ఇది చివరిది చతుర్విధ ప్రక్రియల్లో చివరిది 4వది భాగహారము.
భాగాహారము మొదటి ఉదాహరణ 2/3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3/2. ఇక్కడ సమానం కావట్లేదు. ఎందుకు? 2/3 అనేది 3/2కు సమానం కాదు. కాబట్టి మనం నాట్ ఈక్వల్ టు పెట్టాం. మరి అట్లాగే రెండో ఉదాహరణ 5/7 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 7/5. అంటే 5/7 నాట్ ఈక్వల్స్ టు 7/5. 5/7కి 7/5 సమానం కాదు. కాబట్టి నాట్ ఈక్వల్స్ టు పెట్టాం. ఇక్కడ సమానం కాదు కాబట్టి ఇక్కడ పూర్ణాంకాలలో భాగాహారం నందు స్థిత్యంతర ధర్మము వర్తించదు. కాబట్టి కాదు అని పెట్టాం. నిర్వచనం ప్రకారంగా మనకు ఏ కామా బీలు ఏవేని రెండు పూర్ణాంకాలైన a/b = b/a అయితే పూర్ణాంకాలకు భాగాహారంలో స్థిత్యంతర ధర్మం వర్తించును. కానీ ఇక్కడ సమానమైందా? కాలేదు. ఇక్కడ సమానం కాలేదు. కావున పూర్ణాంకాలకు భాగాహారంలో స్థిత్యంతర ధర్మము వర్తించదు. అకర్ణీయ సంఖ్యలలో మూడవది సహచర ధర్మం. పూర్ణాంకాలు సహచర ధర్మంలో చతుర్విధ ప్రక్రియల్లో ధర్మం వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సహచర ధర్మం సంకలనంలో మొట్టమొదటి చతుర్విధ ప్రక్రియల్లో సంకలనం నందు పరిశీలిద్దాం. మొదటి ఉదాహరణ 2 + 3 + 5 = 2 + 3 + 5. 2 బ్రాకెట్లో ఉన్నటువంటి 3 + 5 కలిపితే 8 అవుతుంది. 2కి 8 కలిపితే 10 అవుతుంది. అట్లాగే 2 + 3 అంటే 5 + 5, 5 + 5 10. ఇక్కడ సమానమైంది. ఇదే విధంగా మనకు నిర్వచనం దీన్ని ఒకసారి చూద్దాం. a, b, cలు ఏవేని మూడు పూర్ణాంకాలైన a + b + c = a + b + c అయితే, అంటే ఎడమ వైపు ఇక్కడ కుడివైపు సమానమైనట్లయితే సంకలనంలో సహచర ధర్మం వర్తించును. ఇక్కడ సమానమైంది కాబట్టి సంకలనంలో ఈ ధర్మం వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుంది. కాబట్టి పూర్ణాంకాలలో సంకలనం నందు సహచర ధర్మం వర్తించును అగును అని చెప్పి రాస్తాం. రెండవది వ్యవకలనం. చతుర్విధ ప్రక్రియల్లో రెండవది వ్యవకలనం. వ్యవకలనంలో ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 - 3 - 5 నాట్ ఈక్వల్ టు, ఎందువల్ల అంటే 2 - 3 - 5. ఇక్కడ 2 ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది పెద్ద సంఖ్యకు మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. ఇక్కడ -× ప్లస్ 2కు 2 కలిపితే 4 అవుతుంది. ఎడమ వైపు 4 వచ్చింది. కుడివైపు చూడండి, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటిది పెద్ద సంఖ్యకి మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. తర్వాత -5 ఉంది. -1 -5 -6 అవుతుంది. కాబట్టి +4కి -6 సమానం కాదు. కావున ఇక్కడ నిర్వచనం ప్రకారం మనకి ఏం కావాలి? a, b, cలు ఏవేని మూడు పూర్ణాంకాలైనా a - b - c = a - b - c అయితే వ్యవకలనంలో సహచర ధర్మం వర్తించును. కానీ ఇక్కడ సమానమైందా? కాలేదు. కావున వ్యవకలనంలో సహచర ధర్మం వర్తించదు. పూర్ణాంకాలలో వ్యవకలనం నందు సహచర ధర్మం వర్తించదు కాబట్టి కాదు అని రాస్తాం. నెక్స్ట్ గుణకారం. మూడవది చతుర్విధ ప్రక్రియల్లో గుణకారం. ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 × 3 × 5 = 2 × 3 × 5. బ్రాకెట్లో ఉన్నది 3 × 5 = 15, 2 15 30. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటిది 2 3 6, ఇక్కడ 5, 6 5 30. ఎడమ వైపు కుడి వైపు సమానం అయింది. కాబట్టి ఇక్కడ నిర్వచనం ఒకసారి చూద్దాం. a, b, cలు ఏవేని మూడు పూర్ణాంకాలైన a × b × c = a × b × c
ఎడమవైపు కుడివైపు సమానం అయితే గుణకారంలో సహచర ధర్మం వర్తించును. కాబట్టి ఇక్కడ సమానమైంది. పూర్ణాంకాలలో గుణకారం నందు సహచర ధర్మం వర్తించును అగును అని రాస్తాం. ఇక్కడ చతుర్విధ ప్రక్రియల్లో 4వది భాగాహారం. భాగాహారంలో ఒక ఉదాహరణ తీసుకుందాం. 2/3/5 ఇస్ నాట్ ఈక్వల్స్ టు 2/3/5. మొదటిది 2 హారం ఏం లేదు కాబట్టి ఒకటి భాగహారం గుర్తు, బ్రాకెట్లో ఉన్నటువంటిది 3/5 రాస్తాం. తర్వాత నాట్ ఈక్వల్స్ టు ఇక్కడ 2/3 బ్రాకెట్లో ఉన్నటువంటిది, బ్రాకెట్ బయట 5/1 ఎందుకంటే హారం ఏం లేదు కాబట్టి 1 రాసాం. ఇక్కడ భాగాహారం గుర్తు కాస్త గుణకారం గుర్తు రాస్తే ఈ పక్కన ఉన్న భిన్నం దాని విలోమం అవుతుంది, అంటే లవము హారం అవుతుంది, హారం లవము హారం అవుతుంది. కాబట్టి 5/3 అయింది. అట్లాగే ఇక్కడ కూడా 2/3 డివైడెడ్ బై గుర్తును భాగాహారం గుర్తును గుణకారం గుర్తుగా మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి భిన్నం కూడా లవం హారం అవుతుంది, హారము లవం అవుతుంది. ఇక్కడ 2 5 10 లవంలో, హారంలో 1 3 3, ఇక్కడ లవంలో 2 1 2, హారంలో లవంలో 2 1 2, హారంలో 3 5 15. 10/3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2/15. సమానం కాలేదు. సమానం కాలేదు అని అంటే పూర్ణాంకాలలో భాగహారం నందు సహచర ధర్మము వర్తించదు, కాబట్టి కాదు అని రాస్తాం. నిర్వచనం ప్రకారం అయితే ఏం కావాలి మనకు? A, B, Cలు ఏవేని 3 పూర్ణాంకాలైనా A/B/C ఈజ్ ఈక్వల్స్ టు A/B/C అయితే భాగహారంలో సహచర ధర్మం వర్తించును. కానీ ఇక్కడ సమానమైందా? సమానం కాలేదు. కావున భాగహారంలో సహచర ధర్మము వర్తించదు. పూర్ణాంకాలలో భాగహారం నందు సహచర ధర్మం వర్తించదు, కావున కాదు. వర్క్షీట్. ఈ వర్క్షీట్లో మనము ఇంతకుముందు నేర్చుకున్నటువంటి సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం మీద మనము ఒక ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సంకరణంలో ఇది ఏ ధర్మమో ఇక్కడ రాయాలి. సంకరణంలో ఇది ఏ ధర్మమో రాయాలి. గుణకారం నందు ఇది ఏ ధర్మమో రాయాలి. ఇక్కడ గుణకారంలో ఏ ధర్మమో రాయాలి. ఇక్కడ గుణకారంలో ఇది ఏ ధర్మమో రాయాలి. ఇది కూడా సంకరణంలో మరి ఇవి 2 పూర్ణ సంఖ్యనే, ఇది కూడా పూర్ణ సంఖ్యనే కాబట్టి ఇది ఏ ధర్మమో రాయాలి. ఇది గుణకారంలో సహచర ధర్మం అయినట్లయితే ఇక్కడ ఈ ఖాళీలో ఏం రాయాలనేటువంటిది మనం ఆలోచన చేసి రాయాలి. ఇది స్థిత్యంతర ధర్మం అని ఇవ్వబడింది. స్థిత్యంతర ధర్మంలో ఈ ఖాళీలో ఎంత వస్తుంది అని, సంకరణంలో ఇది ఇక్కడ ఎంత వస్తుంది అనేటువంటిది ఆలోచన చేసి రాయాలి. అట్లాగే సహచర ధర్మంలో ఇక్కడ ఒక ఖాళీ ఇవ్వబడింది, 9వ దాంట్లో ఈ ఖాళీ నింపాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్థిత్యంతర ధర్మంలో గుణకారంలో స్థిత్యంతర ధర్మం నందు ఈ ఖాళీలో ఏమొస్తుంది. అట్లాగే సహజ సంఖ్యలు, సంవృత ధర్మ, స్థిత్యంతర ధర్మాలకు చతుర్విధ ప్రక్రియలు రాయాలి. పూర్ణ సంఖ్యలకు, సంవృత, స్థిత్యంతర ధర్మాలకు చతుర్విధ ప్రక్రియలు. అట్లాగే సహజ సంఖ్యలకు, సహచర ధర్మానికి చతుర్విధ ప్రక్రియలు రాయాలి. పూర్ణ సంఖ్యలకు, సహచర ధర్మానికి చతుర్విధ ప్రక్రియలు రాయాలి. తర్వాత అట్లాగే అకర్ణీయ సంఖ్యలకు సంవృత, స్థిత్యంతర, సహచర ధర్మాలకు చతుర్విధ ప్రక్రియలను రాయాలి.